నేడు పితృదినోత్సవ సందర్భంగా అందరికీ నమశ్శతం. నీ కలలు కూడా తానే కనేది నాన్న. ఊహ తెలిసిన నాటి నుంచి నీ భవిష్యత్తు కోసం నువ్వు కలలు కంటావేమో. అంతకు చాలా ముందు నుండే నీ కోసం కలలు కనేది నాన్నే. నీ కలలను నిజం చేసుకునే క్రమంలో నువ్వు తప్పటడుగులు వేస్తావేమో. వాటిని సరిదిద్దేది నాన్న. నీ విజయాలకు మురిసిపోయి నీ గురించి ఎరిగిన వారందరికీ కథలుగా చెప్పుకొని సంబరపడిపోయేది ఒక్క నాన్నే. చదువుకునేటప్పుడు నువ్వు కునికపాట్లు పడతావేమో. నీ చదువు కోసం నిద్ర మానుకొని జాగారాలు చేసేది నాన్నే. స్కూలుకు నిన్ను దింపేటప్పుడు బండి సీటు తన రుమాలుతో తుడిచి నీకోసం సిద్ధం చేసేది, నీ ఉన్నతి కోసం ఎన్నో యుద్ధాలు చేసేది నాన్న. చదువు విలువ చదువుకొని తనకు బాగా తెలుసు కనుక తనకు అక్షరముక్క రాకపోయినా నీ అక్షరాల కోసం అక్షరాల వేలు, డిగ్రీ కోసం లక్షలు ఖర్చు చేసి తానుగా కుచేలుడైనా నీ ముందు కుబేరుడిలా ఫోజులు కొట్టేది నాన్నే. నీ ఉప్మా కోసం ఉపవాసం, నీ సౌకర్యాల కోసం కష్టాలతో సహవాసం, నీ ఫీజుల కోసం అప్పులతో సావాసం, ఇంకా ఇంకా ఎన్నో సాహసాలు చేస్తూ పంటి బిగువన బాధలు భరిస్తూ నగుమముతో నీకు కనిపించే మహానటుడు దాదా పాల్కే అవార్డు కంటే ఇంకా ఏదైనా ఉత్తమమైనది ఉంటే ఇవ్వాల్సింది నాన్నకి. సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, పుట్టినరోజు ఇలా ప్రతి సందర్భంలో తను ఓవర్ టైం చేసి డస్సిపోతూ నీకు ఒక క్రొత్త డ్రెస్సు కొనిచ్చే మహాత్యాగి నాన్నే. ఒకనాటికి నువ్వు పట్టా చేత పట్టుకొని చట్టా పట్టాలు వేసుకుని వచ్చేపాటికి ఇంటిల్లు పాది చేసుకునే సంబరాల మాటున నాన్న నవ్వు చాటున కంట్లో కనిపించే చెమ్మను నువ్వు చూడగలిగితే, ఆ కంటిని తొడవగలిగితే ఇక ఇదే నీ కష్టాలకు సెలవు నాన్న అంటూ నువ్విచ్చే భరోసా. ఆపై నాన్న శేష జీవితం నిజంగా కులాసా. జీవిత పర్యంతం ఒక్కటి యాదుంచుకో, నీ బ్రతుకు చిత్తరువు నాన్న కష్టాల ఉత్తరువు.